ఎస్ఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ప్రజల లోపల ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఓటు ఉండే విధంగా మీరు చూసుకోండి. అది హిందువా ముస్లిమా ఇంకోలా కానీ ముస్లిం సమాజం కూడా అప్పీల్ చేస్తున్నాం. మీ ఓటు పోకుండా చూడండి. మేమే అప్పీల్ చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చి పాస్పోర్ట్లు వీజాలు లేకుండా అంతర్గత భద్రతను ఇలా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఓటక్కిమంటారా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్న వాళ్లను ఓట్లను తొలగించాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తలేదు? ఇలా ఇక్కడ ముస్లింలను అక్కడ ముస్లింలతో పోల్చొద్దు. కాంగ్రెస్ పార్టీ పోలుస్తున్నది. వాళ్ళ మేము పోల్చలేము. తెలంగాణలో ముస్లింస్ అలా ఇక్కడ ఓటర్సే మేము వ్యతిరేకిస్తలేం ఆడ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? మేమేమంటున్నాం? అక్రమంగా వలస వచ్చిన వాళ్ళను అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. వాళ్లకు ఇక్కడ ముస్లిం పోలికేంది? కానీ పోల్చి కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. బెంగాల్లో బెంగాల్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్ చొరబర్దారులు వచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్ నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ల ద్వారా గత ప్రభుత్వం అధికారం చెలాయించాలని ప్రయత్నం చేసింది కాబట్టి ఓట్లను తొలగించారు. ఏమైంది? తప్పేముంది? అలా ఏం జరిగింది? బెంగాల్కి అదే జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలోని ముస్లింలను కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నది. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చే వాళ్ళతో పోల్చి ఇక్కడ ముస్లిం సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నది. ముస్లిం సమాజానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలు తొలగించి ఇలా బీజేపీని నిర్మించాల్సిస్తున్నది. ఈ దేశ పౌరులు, ఈ తెలంగాణ పౌరులను ఓటు తొలగించేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఓటర్లు అందరూ కూడా వాళ్ళ ఓటు ఉండే విధంగా మీరు చూసుకోండి. వాళ్ళు హిందువులా ముస్లింలా కాదు. దానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని విరుద్ధంగా వివరిస్తున్నది. ధన్యవాదాలు.